నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. నేను పశ్చిమ బెంగాల్లోని అసన్సోలుకి చెందిన అపరాజిత దాస్. నా పెద్ద కుమార్తె వెన్ను వ్యాధికి నివారణ దొరుకుతుందనే ఆశతో నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి వద్దకు వచ్చాను. నేను నేమంకు వెళ్లే ముందు మేము శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి ముక్తి దర్శనంలో పాల్గొన్నాము. మరియు నేను తక్షణమే శ్రీ భగవాన్తో ఒక గాఢమైన బంధాన్ని అనుభూతి చెందాను. శ్రీ అమ్మ మరియు శ్రీ భగవాన్ ద్వారా తమను తాము వెల్లడి చేసుకోవాలని నా గురువును మరియు గురుమాతను నేను ప్రార్థించిన ఫలితమే ఇది అని నేను భావిస్తున్నాను. నా కుమార్తె అద్భుతంగా స్వస్థత పొందడంతో ఏకత్వంతో నా ప్రయాణం నిజంగా ప్రారంభమైంది మరియు అది ఈనాటికి అందంగా కొనసాగుతోంది. అప్పటి నుండి నేను అనేక అద్భుతాలను మరియు లోతైన అంతర్గత పరివర్తనలను అనుభవిస్తున్నాను. ఈరోజు నాలో కలిగిన పరివర్తన గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గతంలో తెలియకుండానే చాడీలు చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు పొరపాటున ఒక్కసారి అలా జరిగినా నేను వెంటనే దానిని గ్రహించి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ను క్షమాపణ కోరుతున్నాను. ఈ రోజుల్లో నాకు కోపం కూడా చాలా అరుదుగా వస్తుంది. ఎవరైనా నా వెనుక మాట్లాడారని విన్నప్పుడు కూడా నేను గతంలో లాగా స్పందించడం లేదు. ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి లేదా సవాలు చేయడానికి బదులుగా నేను దానిని స్పృహతో శాంతితో వదిలేయగలుగుతున్నాను. ఇటీవల నేను జీవితంలో చాలా కష్టమైన దశని ఎదుర్కొన్నాను. నా దగ్గరి రక్త సంబంధీకులలో ఒకరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు మరియు నా వ్యాపారం తీవ్రంగా పతనమైంది. కానీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అపారమైన అనుగ్రహం వల్ల నేను అంతర్గతంగా బలంగా స్థిరంగా నిలబడ్డాను. ఎలాంటి భావోద్వేగ కుంగుబాటు లేకుండా ఆ బాధాకరమైన పరిస్థితిని అధిగమించగలిగాను. వారి అనుగ్రహం వల్ల నాకు సంపద చైతన్యం కూడా కలిగిందని నేను భావిస్తున్నాను. ఈనాడు నా ఇల్లే శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంగా మారింది. ఇక్కడ భక్తులు ప్రేమతో వచ్చి ప్రార్థనలు, పూజలు మరియు కృతజ్ఞతలు అర్పిస్తారు. ప్రతి క్షణం నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారి దివ్య ప్రేమ, సాన్నిధ్యం మరియు అనుగ్రహాన్ని నేను గాఢంగా అనుభూతి చెందుతాను.